ఉగాది వేప పువ్వు పచ్చడి. కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజు ప్రతి నిమిషము పండగే, ఆనందమే. ప్రతిరోజు పండగే అంటారే, ఆనందంగా ఉన్నప్పుడు ప్రతిరోజు పండగే అనిపిస్తుంది. ఇట్టి పవిత్ర విశాల భావన లేకపోతే ఆచరించే పండుగలు దండగలే అవుతాయి, దండగ అనిపిస్తుంది. పిండి వంటలు, మధుర పదార్థాలు తిని రజస్తమో గుణాలు నింపుకోవటం తప్ప సాత్విక ప్రవృత్తి లభించదు. కనుక మన పూర్వులు ప్రతి పండుగకు ఒక అధిష్టాన దైవాన్ని, పూజని, నియమాలు, ఆహార విశేషాలు ఏర్పాటు చేశారు. పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యము ఇహపరానందదాయకమే అవుతుంది. సంవత్సరాది రోజున తమ తమ ఇష్టదేవతలను పూజించడంతో ఈ సంవత్సరం అంతా నాలో దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏ కార్యమైనా విజయవంతంగా నిర్వహించగలననే ధైర్యం, మనోబలం, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. వేప పువ్వు పచ్చడి. ఉగాది రోజు వేపపూత పచ్చడి గొజ్జు అంటారు, దాన్ని తప్పకుండా స్వీకరించాలి. నింబ కుసుమ భక్షణం అని కూడా శాస్త్రాలు చెప్తాయి. ఉగాది పచ్చడి అని కూడా అంటారు. ఇది ఒక ఔషధం. శాస్త్రం ప్రకారం అయితే కొత్త చింతపండు తెచ్చి నీటితో పిసికి గింజలు, ఉట్లు, తొక్కలు లేకుండా తీసేసి చిక్కటి గుజ్జు తయారు చేయాలి. అందులో కాడలు, పుల్లలు లేకుండా శుభ్రపరిచిన వేప పువ్వు రేకలు, అందులో కొద్దిగా బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి కలబెట్టి దేవునికి నివేదించి ఉదయాన్నే పరగడుపునే స్వీకరించాలి. ఈ వేపపూతను స్వీకరించటం వల్ల 100 ఏళ్ల ఆయువు, వజ్ర సమానమైన దేహం, సర్వసంపదలు చేకూరి సంవత్సరమంతా సుఖంగా ఉంటారు అని పెద్దలు సూచించారు. మరి కొత్త చింతపండు, బెల్లంలో ఉండే దోషాల తీవ్రత ఉగాది నాటికి తగ్గి అప్పటి నుండి అవి ఆరోగ్యప్రదాలై రుచి, శుచి కలిగి ఉంటాయని పూర్వుల నిర్ణయం. ఈరోజు వేపపూత పచ్చడిలో శాస్త్రంతో పని లేకుండా ఇంకా కొన్ని చేర్చుకుని ఇదంతా షడ్రుచులకు సంకేతమని సమన్వయించుకోవడం ఆచారమైంది. మామిడి ముక్కలు, ఉప్పు, చెరకు ముక్కలు, అరటిపళ్ళు, తేనె కూడా కొందరు కలుపుతున్నారు. కొందరు మిరియాల పొడి లేదా పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తారు. మసాలా దినుసులు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. ఈ ఉగాది పచ్చడిలో మసాలా దినుసులు, ఉప్పు కూడా వాడకూడదు. వసంత ఋతు ప్రారంభంలో ఆ కాలంలో దొరికే వేప పువ్వు, బెల్లం, చింతపండు కలిపి సేవించటం రాగల కాలానికి స్వాగతం చెప్పడమే అవుతుంది. మధుర, ఆమ్ల అంటే తీపి, పులుపు ద్రవ్యాలతో చేర్చి చేదు రసం ఉండే వేప పువ్వును గుజ్జుగా చేసుకొని తినడంలో తీయని నోట పండుగ పూట చేదు తినడమే కదా. కానీ చేదు వస్తువును తీపి, పులుపు పదార్థాలతో కలిపి తినడం కాలానుగుణంగా ఏర్పడే త్రిగుణాత్మక కష్ట సుఖాలనే ద్వంద్వాలను మేము సంసిద్ధంగా ఉన్నాం. అంటే ద్వంద్వాలకు మేము సంసిద్ధంగా ఉన్నాం. ఏ కాలానికి ఏది వచ్చినా సంతోషంగానే స్వీకరించి అనుభవిస్తామనే ఒక శపథం చేయటానికి ఈ పచ్చడిని సేవించడం ఒక సంకేతం అవుతుంది. వేప పువ్వులు గురించి చెప్తున్నారు. వేప పువ్వు చేదుగా, రుచిగా ఉంటుంది. శ్లేష్మాన్ని, క్రిమి రోగాలను, పైత్యాన్ని, కుష్ఠవ్యాధిని పోగొడుతుంది. నాలుకకు రుచి, జ్ఞానాన్ని కలిగిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. వేప పువ్వును నూనెతో కానీ నెయ్యితో కానీ వేయించి ఉప్పు, కారం కలిపి అన్నంతో స్వీకరిస్తే ఆరోగ్యానికి మంచిది. వేప గాలి, వేపాకులు, వేప నూనె ఇలా వేప సంబంధం అయినవన్నీ కూడా ఆరోగ్యానికి మరి మూల పదార్థాలే, ఆరోగ్యప్రదాలే. తర్వాత బెల్లం జ్వరాన్ని, కడుపు నొప్పిని, ఉదర రోగాల్ని, వాతాన్ని పోగొడుతుంది. ఒంటిలో నీటిని హరిస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. క్రొత్త బెల్లం ఆరోగ్యకారి కాదు. కనుకనే ఉగాదితో ఆ దోషం పోతుంది, పాతబడుతుంది. పచ్చడిలో సేవించినందున ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
గుండె దడను కూడా తగ్గిస్తుంది, కడుపులో మంటను తగ్గిస్తుంది, నిద్ర పట్టిస్తుంది. మితిమీరి సేవించకూడదు. చింతపండు. కొత్త చింతపండు ఆరోగ్యకరం కాదు. ఉగాది నాటికి చింతపండులో కొత్తదనం పోతుంది. ఆనాటి నుండి వాడవచ్చు. పాత చింతపండు కనీసం 2-3 నెలలైనా గడవాలి, అంటే పాత చింతపండు అవటానికి. ఉష్ణాన్ని తగ్గిస్తుంది, వాత పైత్య శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది, బడలిక వల్ల ఏర్పడిన జ్వరాన్ని తగ్గిస్తుంది, హృదయానికి బలాన్ని కలిగిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. మంచిదని అధికంగా ఏది కూడా తీసుకోకూడదు. నెయ్యి ఆయురారోగ్యాలను ఇస్తుంది, కంటికి మంచిది, జీర్ణశక్తిని ఇస్తుంది, బుద్ధి బలాన్ని పెంచుతుంది, శరీరానికి కాంతినిస్తుంది, విషాన్ని హరిస్తుంది, పిచ్చిని తగ్గిస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది, ఓజస్సును పెంచుతుంది. శక్తి ప్లస్ కాంతి లభిస్తాయి. ఏదైనా కూడా మళ్ళీ చెప్పారు కదా అని అతిగా వాడకూడదని చెప్తున్నారు. మామిడి పిందెలు వడదెబ్బను హరిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య గుణాలున్న వేపపూత పచ్చడిని సేవించటంతో దాంట్లో ఉన్నటువంటి గుణాలు రక్తంలో కలిసిపోయి సంవత్సర కాలం వాటి ప్రభావాన్ని చూపుతాయి. కనుక ఉగాది రోజు తప్పక వేపపూత పచ్చడి సేవించాలని పెద్దలు సూచించారు. వేప పువ్వు పచ్చడి అని మనం అనుకుంటాం, ప్రతి సంవత్సరం సేవిస్తున్నాం, ఆరోగ్యప్రదమని చెప్పారు. తర్వాత అన్నిటినీ సమానంగా మరి స్వీకరించాలి కష్ట సుఖాలను అని, దానికి ప్రతిగా చేదు తీపి అన్నీ కలిసిన వేప పువ్వు పచ్చడిని మనకు సేవింపజేసి అన్నిటినీ సమానంగా తీసుకునే శక్తిని మనకి అలవాటు చేశారు అని అనుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క పదార్థంలో ఎంత ఔషధ శక్తి ఉంది అని తెలుసుకున్నాం. అంటే వేప పువ్వు పచ్చడి దేనికి అంటే అది ఒక ఔషధ శక్తి కలిగి ఉంది గనక తీసుకోవాలి తప్పకుండా అని చెప్పారు. విశేషంగా మనం ఉగాది వేప పువ్వు పచ్చడి గురించి తెలుసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.